అనగనగా ఒక అడవిలో చిట్టి అనే పక్షి నివసిస్తూ ఉంటుంది. అది చాలా తెలివైన పక్షి. అది అక్కడున్న వాతావరణాన్ని చాలా బాగా ఆస్వాదిస్తూ ఉంటుంది. అది ఏ పనినైనా సాధ్యం చేసి చూపెట్టడం దాని యొక్క లక్ష్యం. చిట్టి అనే పక్షి అక్కడున్న నీటి కాలువలో ఆడుకుంటూ సంతోషంగా ఉంటుంది. ఈ చిట్టి పక్షికి గౌరీ అనే స్నేహితురాలు కూడా ఉంటుంది. అది చాలా మంచిది. ఎక్కడికి వెళ్ళినా చిట్టి మరియు గౌరీ మాట్లాడుకుంటూ వెళ్ళడం వారిద్దరికీ అలవాటు. చిట్టి మరియు గౌరీ అక్కడున్న ఆహారాన్ని తినుకుంటూ సంతోషంగా జీవిస్తాయి. అలాగే వారిద్దరూ చాలా సంతోషంగా కబుర్లు చాలాసేపు చెప్పుకుంటూ ఉండేవారు. ఒకరోజు గౌరీకి చిట్టి కనిపించకుండా ఎక్కడికో వెళ్తాడు. అది చాలా బాధగా అడవిలో తిరుగుతూ చిట్టి కోసం చాలా వెతుకుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు పొద్దున్నుండి? నీకోసం ఎంతసేపు వెతికానో తెలుసా? నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో అని ఎదురు చూస్తున్నా. నాకు అన్ని కొండలు తిరిగి రావాలన్నది నా కోరిక. నువ్వేం బాధపడకు. మనం ఎలాగైనా అన్ని పర్వతాలు అన్ని కొండలు తిరిగి చుట్టేసి వద్దాం. నువ్వు బాధగా ఉంటే నాకు నచ్చదు. కదా, ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. దాని గురించి తర్వాత ఆలోచిద్దాంలే. కంగారు పడకు. నేను ఎలాగైనా అన్ని పర్వతాలు తిరిగేసి చుట్టేసి వస్తాను మొత్తం. ఎందుకంటే అసాధ్యాన్ని సాధ్యం చేయడమే కదా నా యొక్క లక్ష్యం. అలాగే మిత్రమా, ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం పదా. ఆకలిగా ఉంది. ఒకరోజు భారీ గాలులతో దట్టమైన మేఘాలతో కూడిన వర్షం మొదలవుతుంది. అప్పుడు ఆ గాలికి చిట్టి అక్కడి నుండి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. చాలా కష్టంగా పైకి ఎగురుతుంది. అలాగే అక్కడి నుండి ఎగురుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎలాగైనా తన యొక్క లక్ష్యాన్ని సాధించాలని తపనతో ఇంకా పైకి ఎగురుతూ వెళ్తూ ఉంటుంది. అది పెద్ద పెద్ద పర్వతాలు దాటేసిన తర్వాత ఒక అందమైన ప్రదేశానికి వెళ్తుంది. ఇక్కడ చాలా బాగుంది. చాలా చల్లగా ఉంది. అలాగే ఈ అందమైన ప్రదేశాన్ని చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎన్ని రోజులు ఇక్కడికి రాలేకపోయానని మనసులో తట్టిపోయింది. కానీ ఇప్పుడు ఆ బాధ పోయింది. ఇది ఎలాగైనా గౌరికి చెప్పాలి. తనని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను. ఇప్పటికే చిట్టి కోసం ఎదురు చూస్తున్న గౌరీ ఇలా అంటుంది. నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు మళ్ళీ? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్పు. ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకు? నాకు ఎప్పటి నుంచో ఉన్న కళ నెరవేరిపోయింది. నేను చాలా పర్వతాలు దాటేసి ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళొచ్చా. నిన్ను కూడా తీసుకెళ్తా అక్కడికి. చాలా అద్భుతమైన ప్రదేశం అది. చాలా చల్లగా మంచుతో కూడి ఉంది. నిన్ను కూడా తీసుకెళ్తా. నాకు కూడా రావాలని కోరికగా ఉంది. కానీ నేను అంత దూరం ఎగరగలనంటావా? నాకు కూడా ఆ ప్రదేశాన్ని చూడాలని చాలా ఆరాటంగా ఉంది. వెళ్దాం ఒకసారి. అలాగే తీసుకొని వెళ్తాను. నువ్వు ఆ ప్రదేశాన్ని చూసిన తర్వాత చాలా సంతోషపడతావు. ఎందుకంటే అంత అద్భుతమైన ప్రదేశం అది. అలాగే వెళ్దాం. ఇప్పటికి చాలా ఆలస్యం అయింది. ఇంటికి తిరిగి వెళ్దాం పదా. ఆ అందమైన ప్రదేశాన్ని ఎప్పుడు చూస్తానో ఏమో. తప్పకుండా వెళ్ళాలి మన ఇద్దరం. అలా మాట్లాడుకుంటూ చిట్టి మరియు గౌరీ
వారింటికి వారు వెళ్ళిపోతారు. అలా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు.